నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బండారు. ఈ వీడియోలో నేను మీకు కొత్తగా డిఫరెంట్గా టమాటా దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. టమాటా దోశకు కావాల్సిన పదార్థాలు: టమాటోలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కొత్తిమీర అండ్ జీలకర్ర. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కాల్చుకోండి. కాల్చిన తర్వాతకి వాటి మీద నల్లగా ఉన్న తొక్క మొత్తం తీసేయండి. తీసాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసినాక ఇవన్నీ మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి గ్రైండ్ చేయండి. మొత్తానికి టమాటో దోశకు కావాల్సిన టమాటో బ్యాటర్ రెడీ. ఇప్పుడు నన్ను దోశలాగా వేస్తామని ఎదురు చూస్తున్న దోశ బ్యాటర్. ఓకే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 గంటల దోశ బ్యాటర్ను దోశ తవ పైన వేసి రౌండ్గా తిప్పేసుకోండి. దోశ కొంచెం కాలిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాతకి అమూల్ బటర్ తీసుకొని అక్కడక్కడగా వేయండి. ఒకవేళ బటర్ ఇష్టం లేని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత కొంచెం కొరియాండర్, ఇష్టమైతే ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి అండ్ టమాటో కూడా యాడ్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన దోశ. వేడి వేడి అన్ని కాల్చిన టమాటో దోశ రెడీ. ఈ దోశని మీకు ఇష్టమైన ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చండి. పల్లి చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ, ఈవెన్ చికెన్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు